హాయ్ అండి. ఇంకా పొద్దున అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అక్కడ ఇంకా మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్ చేసి అయితే వచ్చేసాము. ఇంక ఈలోపు అయితే మన వాళ్ళంతా ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా దీవెన అలానే బుజ్జి ఇంక ఇప్పుడు దాకా నేను ముగ్గురం అయితే చేసేస్తా ఉన్నాం. బుడ్డబ్బాయి ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా వదిన అయితే ఆత్మల ఇంటికైతే వెళ్ళింది. ఇంకా మా అమ్మగారు వచ్చేసి ఇంక మా నాన్న కోసం ఇంకా పొద్దున అంతా చేయమనలేదంట, అందుకని చెప్పేసి టమాటా కర్రీ రెడీ చేస్తుంది. ఇంక మా వాళ్ళందరూ ఒక విధంగా అయితే కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు బుజ్జి? దేంట్లోకి అవన్నీ మొత్తం తింటాడు. మా అబ్బాయి మొత్తం తింటాడు. దేవునా మొత్తం తింటాడు కదా. ఏ పిల్లని ఇచ్చేవాళ్ళుడు అయితే ఏందా మాటలు? ఏమే నువ్వు ఎవరికన్నా తినమంటారా? ఓకేనండి, మనకి పులావ్లోకి అలానే చికెన్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా మసాలాలు ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. రాజు అక్క ఆత్మల ఇంటికి వెళ్ళింది, చెయ్యి వస్తుంది. ఇంకా అమ్మమ్మ ఏం చేస్తుంది? ఏనా ఇజమ్మ తింటున్నాయి. ఏం కూర అండి నీకోసం? ఏంటి అయ్యి? దేనికి? పొలాలకి. ఇంకా ముగ్గురు అత్తగోడలు అందరూ అయితే వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండాలా ఎప్పుడైనా. అబ్బో, మీ కోడలు నిన్ను చూసుకుంటారా? నీకు నమ్మకం ఉందా వాళ్ళు చూసుకుంటారని? నీకు నమ్మకం ఉందా మా వాళ్ళు చదువుతారని నిన్ను? అది అత్తమ్మ సరే మేము ఉండాలి అత్తమ్మ అని అండరేంది ఇద్దరు? అది నీ అమ్మ నేను అది చూడు వాళ్ళు ఏమంటున్నారు. అదిగో పిచ్చరే వాటలారా, నేనున్నాక ముందు మీరు మన కొడుకుని కొట్టింది ఎట్ట అన్నాడు మ్యా అట్ట అంటే అనిపించుకోండి. ఏం చేస్తున్నామా? ఏం చేస్తున్నావా అంట? పొద్దున ఏం చేసావండి? నేను ఇంటికాడ అన్నం వండుకొని మొత్తం పులారం చేసేసి దాంట్లో కొద్దిగా పెరుగు చట్నీ చేసి ఒక ప్యాకెట్ ఉంటే ఇంకా అదైతే తినేసి ఇంకా పిల్లల కోసం షాపింగ్ చేసేసి మళ్ళీ లేట్ అయ్యిదిగా, అందుకని మా అమ్మగారు వచ్చేసి ఇంకా అన్నం వండేసి అలానే టమోటా కర్రీ ఓన్లీ టమోటా కర్రీ మొత్తం తీలు శుభ్రం చేసేసారుగా. వావ్, ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా ఫ్రిడ్జ్ కూడా శుభ్రం చేసేసాగా. మా డాడీ రాగానే టీవీ ఉండాలండి, అది మా డాడీ ఫేమస్. ఎంతవరకు వచ్చింది మరి? మిక్సీ పెట్టేద్దామా? వాటరా తెస్తా. ఓకేనండి, ఇంక మా జిగేల్ రాని అయితే జిల్ మంటూ ఇప్పుడే లేచింది. హాయ్ సెలబ్రేషన్. ఇదేనా సెలబ్రేషన్ అంతా? నీ సెలబ్రేషన్ కోసం మమ్మల్ని ఇన్ని రోజులు ఉంచుకున్నావు కానీ నువ్వు కదా. అయ్యో 2 ప్యాకెట్లు అటు కలిపేసి పాపం ఇప్పుడు ఆ నిద్రపోయిందమ్మా. శకుంతలు అని పెట్టు. హాయ్ అమ్మా శకుంతలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అన్నం తింటున్నాను, గుమ్మలు గుమ్మలు గుమ్మేస్తా అంటావా?
ఎక్కడానికి ఇప్పుడే బుడ్డమ్మ అయితే లేచింది. ఇంక ఇది వచ్చేసి చంద్ర షాపింగ్ మాల్ అయితే షాపింగ్ చేసేసారు. మీకు నచ్చింది పిల్లంత గౌను సరిపోయిందిలే. ఇంకా అది ఒక 2 నెలలు అయితే పనికి రాదు. వారం వారం అయ్యి తొక్కడమే. నా కూతురికి 6 నెలల అన్నం ముట్టించినప్పుడు 2 సంవత్సరాలు వచ్చినాయి గుడ్లు ఆస్తికి అన్నం ముట్టడానికి. అప్పుడు మాకు అంత 30,000 ఖర్చు. దానికోసం మేము రెడీ చేస్తే అన్నం ముట్టడానికి అంత సెలబ్రేషన్ జరిగింది. అబ్బాయి ఏడి? మీ తమ్ముడు ఏడి? మరి మీ తమ్ముడేడి? ఎందుకు మీ తమ్ముళ్ళతోటి మీతోటి మాకు ఏందినా? ఎంతవరకు వచ్చింది? ఇంక టమాటాలు పచ్చిమిరకాయలు అయిపోయినాయి. అల్లం చిల్లిపాయ కూడా అయిపోయింది. కొత్తిమీర పుదీనా ఒకటేనా ఉంది. ఇప్పుడు వద్దులే, తర్వాత కట్ చేసుకుందాం. వంట ప్రిపేర్ చేసినప్పుడు అంతసేపు పట్టిద్ది, మళ్ళీ వాడిపోతాయి కోసేది. ఇప్పుడే వేస్ట్. ఇవన్నీ పడేస్తారా? తీసుకొచ్చారు మస్తు. ఏమేమి తీసుకొచ్చారు? సరే శుభ్రంగా చేసేయండి కాకుండా కానిద్దాం. హాయ్. ఏంటిదా? సరేనా? ఇంకా పుదీనాకు కోరేపాకు మొత్తం తురుము పట్టేశారు. ఏం కాయ? బీన్సా? ఎంత పొడుగుంటుంది క్రాస్ గడ్డి. ఇంకా అదే విధంగా అయితే ఉల్లిపాయలు కూడా నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే వాళ్ళిద్దరు ఎలా కూర్చున్నారు. ఒకదాని ఆనకాల మొత్తం నేను మెతికి నిలకున్నా. నేను ఒక్కదాన్ని ఎన్ని కట్ చేశానండి. ఏం చెప్పండి. దాంట్లో ప్రూఫ్ అందుకే చూస్తారు. సరేండి, ఇంకా ఈ వంట అంతా రెడీ అయిన తర్వాత అయితే మట్టి పచ్చిమిర్చి గోంగూర పచ్చడి కనమాట. గోంగూర పచ్చడికి అయితే రెడీ చేయాలి. పచ్చిమిర్చి అని గోంగూర. ఇంకా అదేవిధంగా అయితే మొత్తం ఇవన్నీ ఇంకా పొలంలోకి, అదేవిధంగా అయితే కర్రీలోకి. దీని హాయ్ చెప్పు. పిలుస్తున్నాడు. సరే అండి, 10 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము. ఇంకా ఈ విధంగా అయితే ముక్కలు సన్న ముక్కలు అయితే కోస్తున్నారు. ఇంకా ఆనకాలకి అయితే మనకి ఉడికేది అయితే చిన్న బాయిలర్ కాబట్టి మోసం అయితే బాగానే ఉంటుంది. మరి చిన్న ముక్కలు బాగున్నాయి, వారం చిరిగిపోయింది. పెద్ద ముక్క చాలు, ఆ ముక్క చాలు, ఆ సైజు ముక్క చాలు. ఇప్పుడు అది ఉడికేటప్పటికి చిన్న ముక్క అయిపోయింది. హాయ్ చెప్పండి అందరు. మరి అక్షయ్ కంట్రోల్ రిమోట్ చేస్తున్నాను వాళ్ళని. మహేంద్ర పడ్డాడు అండి, అందుకే వెళ్ళిపోతున్నాడు. ఇంక నేనేం చేయదు కదా అని చెప్పి. మహేంద్ర చెప్పులు వేసుకెళ్ళు. బాగా వాళ్ళ కొద్దిగా పడ్డాడు కాబట్టి ఏం మాట్లాడతారు. బాగా పడ్డాడితే ఏం మామూలుగా మాట్లాడేవాడు. దీనా ఏం ముందు ఆగి పడ్డాడు అదేంది? అదేంది? పంపించారు ఇదైతే ఏందన్నా ఆలోచించాడు. అత్తయ్యారు అమ్మ బయట వెళ్తే అనరు. వాళ్ళ అమ్మే నేర్పించారు. సరే అండి, ఇంకా పలావ్ మరుగుతుందా? కొద్ది వాటర్ కూడా పోసేసుకున్నాం. అదే విధంగా ఇంకా చికెన్కి రెడీలో ఉన్నారు. చికెన్ కడగటం అయితే అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు వచ్చేసి తాలింపు కూడా వేసేసాడు పొలాలు. ఇంకా గోంగూర కూడా
గోంగూర పచ్చడి కర్రీమా? గోంగూర పచ్చడి మొత్తం అయితే ఉడుకుతా ఉంది. ఇంకా చికెన్ అయితే మొత్తం కడిగేసాం, కోసేసాం కదా, అదని చేసి మొత్తం డియానా బుజ్జి ఇద్దరైతే కడిగేస్తున్నారు. అందులో నేను అలా కోసేసాను మరి కొద్దిగా ఎన్ని పోసారు? 20 కేజీలు ఎవరని కాదు, గుర్తు పట్టిద్ది, ఎక్కడో చూసినా ఇక్కడ నా పిల్ల ఎవరు పొంగే వాళ్ళు ఉన్నారండి. దీవెన చూడండి మోసం అయితే శుభ్రంగా మొత్తం కాజీ ముక్కలు గుండికాయ ముక్కలు అండి. అయితే మిగతాదేమో చికెన్ వేద్దాం. ఓకే అండి, ఇంకా పులావు అలానే చికెన్ మొత్తం అయితే పెట్టేస్తూ ఉన్నారు, రెడీ చేస్తున్నారు. ఇంకా సాంబార్ వచ్చేసి మా అమ్మ ఒక్కతే ప్రిపేర్ చేసేసింది, దీన్ని అంతవరకు ఎవరైనా చూపించలేదు. ఏం వేసాము దీంట్లో? మొత్తం పప్పు నానబెట్టేసావు రైస్ పప్పు కుక్కర్లో. శనగపప్పు కందిపప్పు సాంబారు. వావ్, సూపర్గా ఉండేదిగా. సాంబార్ అయితే ఇంక రెడీ అవుతుంది, మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు. ఇంకా సాంబార్ రెడీ అయిపోయినాక ఇంక మనం గోంగూర పచ్చడి మిక్సీ పట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టాను రుబ్బానువా? ఏ మామూలు తీసుకొచ్చిన పూలే కోళ్ళ కోసం. పూలతో పాటు సవరం కూడా తేవాల్సింది, పూలతో పాటు సవరం కూడా తేవాల్సింది. వావ్, నాకు చెప్పినట్టు తీసుకొచ్చేదాన్ని ఖచ్చితంగా. సవరం ఎంత ఇదంట అమ్మా, ఇది అమ్మా. అయ్యో బుజ్జా, మేము పూలు కూడా తీసుకురావాలి నీ కూతురికి. వడ్డాను నెక్లెస్లా అది పెట్టిందిరా పూలు. ఇంకా క్లిప్ టాప్ పెట్టు. ఇంకా మా వదిన కూడా వచ్చేసిందండి. ఇంకా వంట అయితే ఇంకా ప్రిపేర్ చేసేసి దుమ్దాం దోస్తి ఎరక మరక వేస్తే ఇంకా మసాలా అయితే సరిపోదని చెప్పేసి మళ్ళీ అయితే మిక్సీ పట్టేసుకుందాం అండి. ఈరోజు పండగ అంతా మా ఇంట్లోనే ఉంది. ఏసు బాబేడి ఏం చేస్తున్నాడు? హాయ్, ఏ ఊరు మీ ఊరు? ఏంది ఇప్పుడు ఆడకు పంపిస్తున్నారు మళ్ళీ? అమ్మ అన్నీ మేమే తేవాలంటామా, మీరేం తెచ్చుకోరా పాప? జోబులు అన్నీ ఎతకటమే ఎప్పుడు? సరే అండి, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మరి అదంతానే ఇది చికెన్ కర్రీ ఎప్పుడు పెట్టావా? మ్యారినేట్ చేసి పెట్టారా? నిమ్మకాయలు దేంట్లోరా? చికెన్లోకినా?